లేడీ ట్రైనీ డాక్టర్ ఉంది కదా! ఆమె హత్య విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న డైరీ దొరికింది. ఆ డైరీ కూడా సందీప్ ఘోష్ వాళ్ళ ఇంటి సెల్లార్‌లో దొరికిందనమాట. అందులో చాలా ఇన్ఫర్మేషన్ అయితే గనక ఉందంట. తర్వాత అది సీబీఐ వాళ్ళు చూసి తర్వాత దాన్ని ఎంక్వైరీ చేయడానికి ఢిల్లీ నుంచి ఒక టీమ్‌ని కూడా దింపిందంట. దాని గురించి మీకు కొన్ని విషయాలు కొత్తగా ఉన్నాయని చెప్పేసి ఈ వీడియో అయితే గనక చేస్తున్నాం కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఆ ట్రైనీ డాక్టర్కి న్యాయం చేకూరాలని వి స్టాండ్ ఫర్ జస్టిస్ అని లేదంటే వి ఆర్ విత్ లేడీ ట్రైనీ డాక్టర్ అని చెప్పేసి కింద మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే కొన్ని విషయాలు కనుక తెలుసుకుందాం. సంజయ్ రాయ్కి అక్షరాల 4,80,00,000 వరకు ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళ ఇచ్చారంట. ఇచ్చి అతన్ని కొంచెం ఏమంటారు, ఈ కేసు తన మీదకి వేసుకోమని అనమాట. వేసుకుంటే నీకు మనీ ఇస్తాము, ఎంజాయ్ చేయొచ్చు, అలాగే నేను ఈ కేసు నుంచి నేను బయటపడేస్తాము ఎలా అయినా సరే త్వరగా అని చెప్పేసి సంజయ్ రాయ్ని అయితే కనుక ప్రేరేపించారనమాట. అంటే 7 నిందితులు ఉన్నారు కదా, వాళ్ళు అలాగే ఈ సందీప్ ఘోష్ అతను ఉన్నారు కదా ప్రిన్సిపల్, వీళ్ళు కలిసి ఆ అమౌంట్ని అయితే సంజయ్ రాయ్కి ఆఫర్ చేశారని అయితే చెప్తున్నారు అనమాట. అంతేకాదు ఈ కేసులో ఒక ప్రత్యక్ష సాక్షి కూడా వచ్చి ట్రైనీ డాక్టర్ మొబైలు తర్వాత డైరీ వెతికితే కనుక అందులో మీకు చాలా విషయాలు అయితే కనుక బయటపడతాయి, తెలుస్తాయి అని చెప్పేసి, అవి కూడా ప్రిన్సిపల్ ఇంట్లో ఉంటాయి అని చెప్పేసి ఒక ఆమె అయితే కనుక ప్రత్యక్ష సాక్షి సిబిఐ వాళ్ళకైతే కనుక చెప్పిందంట. అయితే ప్రిన్సిపల్ ఇంట్లో డైరీ తర్వాత ఆమె ఫోన్ కూడా దొరికిందంట. అవి చూస్తే అందులో ఉన్న వీడియోస్ కానీ అవన్నీ చూస్తే సిబిఐ వాళ్ళకు కూడా కళ్ళంట నీళ్ళు వచ్చాయంట. లేడీ డాక్టర్కి సంబంధించిన వీడియో అయితే బయటపడిందంట. అది కూడా లేడీ డాక్టర్ మొబైల్లోనే తీయడం జరిగింది. ఈ వీడియోలో లేడీ డాక్టర్ ఏడుస్తూ కేకలు వేస్తూ ఉంటుందంట. అది చూస్తే మన కళ్ళలో కూడా నీళ్ళు తిరుగుతాయంట. ఇవన్నీ కూడా సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసింది. అలాగే ఈ వీడియోలో ఎవరు తీశారు, ఎలా బయటపడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మీరు కూడా లేడీ డాక్టర్కి న్యాయం జరగాలి అనుకుంటే కనుక వి వాంట్ జస్టిస్, వి స్టాండ్ విత్ లేడీ ట్రైనీ డాక్టర్ అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆ వీడియో అసలు ఎలా బయటపడిందంటే, ఈ అత్యాచారం చేసిన నిందితులు ఉన్నారు కదా 7-8 మంది గ్రూప్ ఉన్నారు కదా, అందులో గ్రూప్లో ఒకరైతే వీడియో మొత్తం రికార్డ్ చేద్దామని చెప్పేసి ఫోన్లో అయితే వీడియో రికార్డ్ చేశారంట. కానీ తెర చూసేసరికి ఫోన్ వచ్చేసి ఆ అమ్మాయిదే అయిపోయింది. వేరే అబ్బాయిదిను అమ్మాయిది ఫోన్ ఒకటే అంట, అంటే ఒకటే మోడల్. సో ఆ దాంట్లో షూట్ చేసేయడం అయితే జరిగింది. తను తేరుకుని ఫోన్ నాది కాదు దీంట్లో వీడియో షూట్ చేసే అనుకునేసరికి ఆ వీడియోని అయితే డిలీట్ చేసేసి ఆ ఫోన్ అయితే పక్కన పెట్టేసేయడం జరిగింది. కానీ ఈ సిబిఐ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ ఫోన్ని రికవరీ చేసి టెక్నికల్ ఫ్యాక్టర్స్ అన్ని యూజ్ చేసి అందులో ఏమైనా డిలీట్ చేసిన డేటా ఏమైనా ఉందేమో మొత్తం రికవరీ చేసేసరికి ఆ వీడియో అయితే బయటపడిందంట. ఆ వీడియో చూసి సిబిఐలు కూడా కంగు తిన్నారంట. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారంట. ఏంటి ఎంత దారుణంగా చేశారా, ఎంత ఇదిగా ఉందా అని చెప్పేసి అనుకున్నారని మనకి సోషల్ మీడియా వేదికగా అయితే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ వీడియో దొరికితే కనుక దాంట్లో నిందితులు ఫొటోస్ వీడియోస్ కూడా ఉంటాయి కదా, సో ఇది నిజమా కాదా అనేది అయితే తెలియాలి. మనం తెలుసుకున్న దాని ప్రకారం ఇన్ఫర్మేషన్ అట్లా ఉందన్నమాట. తర్వాత ఎప్పుడైతే సందీప్ ఘోష్ ఆకడాలు లేడీ డాక్టర్ తెలిసాయో అప్పటి నుంచి ప్రిన్సిపల్ ఆమెను వేధించడం బెదిరించడం చేశాడంట. అవి బయటపడకుండా వీళ్ళు చేస్తున్న ఆకృత్యాలను సేకరించడంతోనే ఈ ట్రైనీ డాక్టర్ని హత్య చేసి చంపేశారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆ డైరీ కూడా వాళ్ళు తీసుకున్నది ఎందుకంటే ఆమె ఇంతకు ముందు నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేస్తుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ డైరీలో రాసి ఉండొచ్చు అనమాట. సో అందులో ఒక పేజీ కూడా చింపేశారంట. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న పేజీ ఏ పేజీయో కానీ సిబిఐ చేతికి ఆ డైరీ వచ్చేసరికి ఆ ఇన్ఫర్మేషన్ ఒక పేజీ అయితే చింపేసి ఉందంట. దాన్ని కూడా రికవరీ చేశారు. సో ఇవన్నీ కలెక్ట్ చేస్తుంది కాబట్టి అది మొత్తం మనసులో పెట్టుకుని ఈ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో అతనైతే ఇదంతా ప్లాన్ చేసి చేయించాడని అయితే అంటున్నారు అనమాట. తర్వాత ఈ ప్రత్యక్ష సాక్షి కూడా దొరకడంతో ఆమె చెప్పిన ఆధారాల ప్రకారం ఇప్పుడు సిబిఐ వాళ్ళు మళ్ళీ కొత్తగా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారంట. అంటే ఇంతకు ముందు వరకు సిబిఐ వాళ్ళు ఏమనుకున్నారంటే నిందితులు దొరికిపోయారు, ఫస్ట్ సంజయ్ రాయ్ని పట్టుకున్నారు. సంజయ్ రాయ్ వచ్చేసి నేను ఒక్కడనే కదా ఇంకా ఉన్నారు అన్నట్టే చెప్పాడు కదా. సో దానిలో భాగంగా ప్రిన్సిపల్ ఉన్నారు కదా,
సందీప్ ఘోష్ అతన్ని పట్టుకున్నారు. సో ఇద్దరిని పట్టేసుకున్నాం కాబట్టి ఇంకా క్లియర్ అయిపోయింది, ఇంకా కేసు అయితే క్లోజ్ అయిపోయింది అనుకున్నారు. సో ఎప్పుడైతే ప్రత్యక్ష సాక్షి వచ్చి ఇంకా ఇలా డైరీ ఉంది, వీడియోస్ ఉన్నాయి, ఆమెకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చాలా కుట్రలు జరుగుతున్నాయి, ఆ ప్రిన్సిపల్ కాలేజ్లో చాలా అకృత్యాలకి పాల్పడుతున్నాడు అని తెలిసిందో అప్పుడు మళ్ళీ కేసు ఫస్ట్ నుండి మళ్ళీ ఇంకెవరున్నారు ఏంటి ఏం జరుగుతుందని మళ్ళీ చేయవలసి వచ్చింది అనమాట. సందీప్ ఘోష్ ని విచారణ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారంట. సందీప్ ఘోష్ ని అరెస్ట్ చేయడం, మళ్ళీ అతన్ని విచారణ చేయడం, కోర్టుకి సబ్మిట్ చేయడం, ఇవన్నీ మళ్ళీ కొత్తగా మొత్తం వేరే టర్న్ తీసుకుంది అనమాట కేసు అయితే. అంటే మొన్నటి వరకు ఓన్లీ అత్యాచారమే అనుకున్నారు. దీనికి సంబంధించి పెద్ద మాఫియా ఉంది, నీళ్ళ చిత్రాలు తీయడం కానీ, ఈ ఆర్గాన్స్ అమ్మేసుకోవడం కానీ, అలాగే హాస్పిటల్ని వేరే వేరే రకాలుగా యూజ్ చేసుకోవడం, అది ఒక మాఫియా అడ్డాలాగా వీళ్ళు వాడుకుంటున్నారు అనేసరికి మళ్ళీ కొత్త కోణంలో అయితే కేసుని ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది అనమాట. ఇలా ఇంకా ఎంతమంది ఉన్నారు, ఈ అమ్మాయి ఒక్కతేనా, వీళ్ళ బాధితులు ఎవరైనా ఉన్నారా అనే యాంగిల్లో అయితే ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది అనమాట. మొదట్లో ఏంటంటే సంజయ్ రాయ్ దొరికిపోయి నేనే హత్య చేశాను, కావాలంటే ఉరిశిక్ష వేసుకోండి అని చెప్పేసి చెప్పాడు. ఏంటంటే మనీ ఎలాగో వచ్చినాయి, అలాగే వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారంట. అంటే సందీప్ ఘోష్ ఏంటంటే ఇవన్నీ చేయడం, హాస్పిటల్లో నీళ్ళ చిత్రాలు తీయడమే కానీ ఇంకా అవయవాలు అమ్మడం, వీటి ద్వారా చాలా డబ్బు వెనకేసుకొని మంత్లీ గవర్నమెంట్కే కానీ దేనికైనా సరే కొంచెం కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేయడం, ఇలా చేయడం వల్ల వెనకాల పెద్ద పొద్దులు ఉండడం వల్ల సంజయ్ రాయ్ కూడా ఏంటంటే బాగా ధైర్యం వచ్చేసి నేనే చేశాను అని చెప్పేసి ఫస్ట్లో అయితే చెప్పాడు. తర్వాత అందరూ బయటకు వచ్చేసిన తర్వాత ఏంటంటే ఎలాగో నేను దొరికిపోతాను, ఇంకా నా ప్రాణానికి ఏదో ముప్పు ఉందని చెప్పేసి ఇంకా నేనైతే కాదు ఇంకా ఉన్నారు నాతో పాటు అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది అనమాట, చాలా భయపడిపోయి. సో దాని తర్వాత ఇంకా వేరు కోణాల్లో సిబిఐ అయితే ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది. తర్వాత ఏంటంటే ప్రిన్సిపల్ రూమ్ లో వెళ్ళి వెతికినప్పుడు ఒక సీక్రెట్ రూమ్ ఉందంట. ఆ రూమ్ లో క్యాసెట్లు 2000 వరకు క్యాసెట్లు, తర్వాత డబ్బులు, పెన్ డ్రైవ్లు, కెమెరాలు చాలా దొరికాయంట. దానికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే అంటే హాస్పిటల్లో జరిగే అన్నిటికి కలిపి కూడా చాలా వరకు దొరికినాయి అంట. అయితే ఇప్పుడు ఈ కేసు గురించి సిబిఐ వాళ్ళతో పాటు ఈడీ వాళ్ళు కూడా కలిసి ఎంక్వైరీ చేస్తున్నారంట. త్వరగా నిందితులు బయటికి రావాలని అయితే కనుక మనం కోరుకుందాము. కాబట్టి వీడియోని అయితే కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. లేడీ డాక్టర్కి న్యాయం జరగాలనుకుంటే కనుక వి వాంట్ జస్టిస్, వీఆర్ విత్ లేడీ ట్రైనీ డాక్టర్ అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్